థ్యాంక్ యూ జీవన్. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్. మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. వారం వారం ప్రభువు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ సమయాల్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టుగా ఆ సిస్టర్ ఎంతో చక్కని సాక్ష్యం చెప్పారు. వారికున్న అనుమానాలన్నీ కూడా ఈ స్టడీ ద్వారా వారికి క్లియర్ అవుతున్నట్టుగా, అనుమానాలన్నీ తీర్చబడుతున్నట్టుగా తెలియజేశారు. వాళ్ళ పిల్లలకి చెప్పడానికి కూడా వీలుకరంగా. మరి ఈ రీతిగా ప్రభు యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పఠించటానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరి జీవన్ చెప్పినట్టుగా మీ స్నేహితులకు, బంధువులకు, మీ చర్చ్ మెంబర్స్ అందరికి కూడా మీరు ఈ ఆహ్వానాన్ని ఇచ్చి వారిని కూడా ఇందులో పాల్గొనేటట్టుగా చేయాలని మేము ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నేను మీకు పవర్ పాయింట్ పెడతాను, చూడండి. కనపడుతుందా? కనిపిస్తుందన్న. వెరీ గుడ్. ఓకే. జస్ట్ హైడ్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, ఫైన్. మంచిది. దేవుని బిడ్డలారా, మనము పోయిన వారంలో నిష్కలంక యుగం, నిర్దోష యుగం, లేకపోతే అజ్ఞాన కాలం అనే మాటలు కొన్ని మనం మాట్లాడుకున్నాం. ఆ యుగాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది ఎందుకు నిష్కలంక యుగంగా ఉండిందనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాక్చువల్గా ఈ న్యూ సిరీస్లో నేను మీకు తెలియజేసినట్టుగా బైబిలు 7 కాలాలుగా విభజింపబడిందని చెప్పాను. మళ్ళొకసారి జస్ట్ మీకు బ్రష్ చేస్తున్నాను. నిర్దోష యుగం, మనసాక్షి యుగం, మానవ పరిపాలనా యుగం, వాగ్దాన యుగం, ధర్మశాస్త్ర యుగం, కృపాయుగం, 1000 ఏండ్ల పరిపాలనా యుగం. ఈ రీతిగా 7 కాలాలుగా బైబిల్ మొత్తం కూడా విభజింపబడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది మీరు గమనించండి. విజయ్ తలిపేసుకో. నిర్దోష యుగం మనకి సృష్టి ప్రారంభం నుండి మానవుని పతనం వరకు ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే మనసాక్షి యుగం ఈ రోజున మన ధ్యానం అది. మానవ పతనం నుండి జల ప్రళయం వరకు ఏం జరిగిందనేది మనం చూస్తాం ఈ రోజున. అలాగే జల ప్రళయం నుండి అబ్రహాం పిలుపు వరకు మానవ పరిపాలనా యుగం. అబ్రహాం పిలుపు నుండి మోషే ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు వాగ్దాన యుగం. ఆ తదుపరి మోషే ధర్మశాస్త్రాన్ని పొందుకున్న దగ్గర నుండి యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు, అలాగే సంఘ స్థాపన, పెంతెకోస్తు, అప్పటి వరకు కూడాను ధర్మశాస్త్ర యుగంగా మనకి చెప్పబడుతుంది. అది సుదీర్ఘమైన కాలం. ఆ తదుపరి కృపాయుగం. కృపాయుగానికి మరొక పేరు ఏమిటంటే సంగమ యుగం. సంఘయుగం అన్నా కృపాయుగం అన్నా ఒకటే. ఆ కృపాయుగం అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు మనం అందరం కూడాను కృపాయుగంలో ఉన్నాం, సంఘయుగంలో ఉన్నాం. ఆ తర్వాత 7 ఏండ్ల పరిపాలన జరుగుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అనేది, 7 ఏండ్ల శ్రమలు, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అనేది మనం చూస్తాం. ఈ రీతిగా బైబిల్ అంతా కూడా విభజింపబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. నేను చెప్పిన విషయమే ఇది. కాకపోతే నూతనంగా ఎవరన్నా ఈ రోజున జాయిన్ అయి ఉంటే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని మరోసారి గుర్తు చేయడమే. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే మనసాక్షి యుగం. ఇది 2వ యుగం. పోయిన వారం నిష్కలంక యుగాన్ని మనం చూసాం. ఈ మనసాక్షి యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం నుండి 8వ అధ్యాయం
19వ వచనం వరకు మానవుని యొక్క పతనం నుండి జలప్రళయం వరకు. మీరొక విషయాన్ని మీకు గుర్తు చేశాను స్టార్టింగ్‌లో. అదేంటనంటే ప్రతి యుగం ఒక విషాదంతోనే ముగించబడతదనమాట. ఒక విషాదంతో ముగించబడతది. మొదటి యుగం నిష్కళంక యుగం ఎక్కడ ఏ విషాదంతో ముగించబడిందనంటే మానవుని యొక్క పతనంతో. మానవుడు పాపం చేసిన కారణాన ఆహ్, అక్కడ త్రోసివేయబడ్డాడు. దేవుని యొక్క తోటలో నుండి తోసివేయబడ్డాడు. అది విషాదం. అక్కడ ఎండ్ అయిపోయింది ఆ యుగం అక్కడితో. ఇక ఆ తదుపరి దేవుడు ఆహ్, నెక్స్ట్ యుగాన్ని మనస్సాక్షి యుగాన్ని స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి మూడో అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అదేంటనంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనుంటదిక్కడ. మీరు గమనించినారా? ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇక్కడ త్రియేక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఒకని వంటి వాడాయను, మంచి చెడ్డలను ఎరిగిన వాడై అనుందక్కడ. ఈ మంచి చెడ్డలను ఎరిగి ఉండడం అనేదే మనసాక్షిని కలిగి ఉండడం అన్నమాట. అది సంగతి. ఈ మంచి చెడ్డలను ఎరిగి ఉండడమే మనసాక్షి. మనకే తెలుసు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన నోరు ఎంత అబద్ధమైన ఆడని, మనందరిలో దేవుడు పెట్టిన ఓ గొప్ప సాక్ష్యం ఏంటంటే మనసాక్షి. ఎంత పెద్దగా నువ్వు అబద్ధం చెప్పినా, ఎన్ని సార్లు నువ్వు అబద్ధం చెప్పి గెలిసినా, నువ్వు కోర్ట్‌లో అబద్ధం ఆడినా, అబద్ధం ఆడి కేసు గెలుచుకున్నా, నిన్ను వేధించేది ఒకటుంటది తుదకు. అదేంటనంటే నీ మనసాక్షి. నీ మనసాక్షి ఒక్కటే నీకు చెప్పగలదు. అది కరెక్టా? కాదా? నువ్వు చేసిన పని అని. కదా! మనస్సాక్షి ఒప్పింపజేస్తున్నాడు మనల్ని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుడు ఏం చేశాడంటే మానవుని పతనం తర్వాత ఈ మనస్సాక్షి అనేది ఒకటి పెట్టాడన్నమాట దేవుడు మానవుడు. ఆ మనస్సాక్షిని బట్టి అతడు మంచేంటో, చెడేంటో తెలుసుకొని జీవించాలని ఆశపడ్డాడు. ఆ మనస్సాక్షి రావడం వల్ల. దేవుని బిడ్డలారా ఒక 2 రెఫరెన్సెస్ మనం చూస్తే మంచిది. దాంట్లోకి వెళ్ళక ముందుగా ఈ మనస్సాక్షి యుగం యొక్క కాలం 1656 సంవత్సరాల కాలం అన్నమాట. ఇది మానవ పతనం నుండి ఆ జల ప్రళయం వరకు ఉన్నటువంటి కాలం. 1656 సంవత్సరాలు. ఈ మనస్సాక్షి యుగం మనల్ని ఒప్పింపజేస్తది. మనస్సాక్షి అంటే మనసు ఇచ్చే సాక్ష్యం అని. నోరిచ్చే సాక్ష్యం గాదు. నోరు చెప్పే సాక్ష్యం ఒకటుంటది. మనస్సు చెప్పే సాక్ష్యం మరొకటుంటదన్నమాట. మనసు అబద్ధం ఆడదు. మీరు రోమా 2:15 చూడండి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. చూసారా? 2వ అధ్యాయం 15 వచనం ఎంత క్లియర్‌గా ఉందో. ఏంటంటే మనసాక్షి సాక్ష్యం ఇస్తుందట. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు. ఈ 2 జరుగుతాయి. తప్పుందా? తప్పు లేదా? నువ్వు సరిగా చెప్పావా? సరిగా చెప్పలేదా? నువ్వు సరైన పని చేసావా? సరైన పని చేయలేదా? ఇది మనసాక్షి చెప్పేదన్నమాట. ఇది మనసాక్షి చెప్పేదన్నమాట. ఈ మనసాక్షిని దేవుడు ప్రతి మానవుల్లో పెట్టాడు ఈ రోజు వరకు కూడా. ఆ మనసాక్షి అనేది ప్రతి మానవుల్లో ఉంటది. 9వ అధ్యాయం 23వ వచనం గమనిస్తే, పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అని అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది. నా మనసాక్షి కూడా సాక్ష్యం చెప్తుందన్నాడు.
కనుక ఆంతరంగంలో అది సత్యాన్ని పలికేదనమాట మనసాక్షి అనేది. అది మనం గ్రహించాలి. ఆంతరంగంలో మనకు సత్యాన్ని తెలియజేసేదే మన మనసాక్షి దేవుని బిడ్డలారా. అలాగే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 29వ వచనంలో మనసాక్షి నిమిత్తమనగా నీ సొంత మనసాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనసాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను అన్నాడు. చూసారా? ఇంకొక మనసాక్షిని గురించి ఇక్కడ పౌలు మాట్లాడాడు. ఎదుటివాని మనసాక్షి అన్నాడు. మానవ మనసాక్షిని గురించి బైబిల్‌లో చాలా చెప్పబడింది. ఇప్పుడు ఆ రెఫరెన్స్‌లు మనం అన్నీ చూడటానికి మనకి టైం లేదు గానీ, మీరు ఒట్టిగా రాసి పెట్టుకోండి. రోమా 2 15-17, 25 వచనం, 3 అధ్యాయం మొదటి 6 వచనాలు, అలాగే 10 వచనం. ఇవన్నీ కూడా మనసాక్షికి సంబంధించినటువంటి లేఖన భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ మనసాక్షి అంటే ఏంటసలు? ఈ మనసాక్షి అంటే ఒకని ప్రవర్తన, నైతిక మంచి, చెడు, అంతర్గత భావం, అంతర్గత భావం అంటాం మనం. ఇదనమాట మనసాక్షి అంటే. ఆంతరంగికంగా నువ్వేమై ఉన్నావు? ఒకని నిర్ణయాలను, ప్రవర్తనను ప్రభావితం చేసే కీలకమైన ప్రవర్తన. మీరు గమనించినారా ఇది? ఒకరి నిర్ణయాలను, ప్రవర్తనను ప్రభావితం చేసే కీలకమైన ప్రవర్తన. ఇది మనసాక్షి. అరే! వాడిని ఏసేయండిరా అంటే అందరూ కలిసి కొట్టేస్తారండి. ఏంటి దేని చేత? వాళ్ళ మనసాక్షి అక్కడ ఏమీ లేదింకా. కొట్టమన్నాడు కొట్టేస్తున్నాం అనమాట. ఆ ఇల్లు తగలెట్టేయండిరా అంటే ఇల్లు తగలబెట్టేస్తారు. ఆ బస్సు తగలబెట్టండిరా అంటే బస్సు తగలబెట్టేస్తారు. కనుక మనం ఏది చేసినా ఆంతరంగంలో, ఆంతరంగంలో అబద్ధం చెప్పలేం. మంచి చెడ్డలను నిర్ణయించేది సమాజంలో మనం ఎలాగ ప్రవర్తించాలా మార్గనిర్దేశం చేసేదనమాట ఇది. ఆలోచన ఇచ్చేదనమాట మనసాక్షి. నేను ఎలా ఉండాలా సమాజంలో? నేను ఏం చేస్తే అది తగినదవుతది. లేపోతే అది తగనిది అవుతది. సమాజం ఎప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తది అనేదనమాట. కనుక ఒక రెస్పెక్ట్‌ఫుల్ బిహేవియర్, ఒక గౌరవంతో కూడినటువంటి ప్రవర్తన, ఎదుటివాని పట్ల మనము వ్యవహరించే విధానం అన్నమాట. ఇది మన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఇందాక అన్నట్టుగా ఆంతరంగంలో అబద్ధం చెప్పలేము అని అన్నాను. కనుక విశ్వాసి యొక్క మనసాక్షి చాలా చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అపోస్తల కార్యంలో కూడా పౌలు గారు అదే అంటాడు. దేవుని ఎదుట మనసాక్షి సాక్ష్యం ఇవ్వాలంటాడు. నా మనసాక్షే నాకు సాక్ష్యం చెప్పుద్ది అంటున్నాడు నా గురించి. కనుక అది అబద్ధం పలకనివ్వదు అనే మాట అన్నమాట. సరైన కార్యము కొరకు పురికొల్పబడుట మనసాక్షి ద్వారా. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ రోమా 9:1 కూడా మనం చూస్తాము. రోమా 9:1 కూడా ఈ మాట మనం గమనిస్తాం దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక ఇక్కడ రాయలేదు నేను. అక్కడ కూడా ఏంటంటే నా హృదయంలో మానని వేదన, బహు దుఃఖమున్నదని మాట్లాడతాడు. అది మనసాక్షిని బట్టి కలిగేదన్నమాట. ఇక్కడ నేను మనసాక్షిని బట్టి మాట్లాడుతున్నానన్నాడు. రెండో కొరింథీ. ఇవన్నీ గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. అదే మాట మీకిక్కడ జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను అని దేవుడన్నాడు. ఇగ అక్కడ స్టార్ట్ అయింది ఈ మనసాక్షి యుగం. ఆదికాండం 3 అధ్యాయం 22 వచనంలో స్టార్ట్ అయింది. మనలో ఒకని వంటి వాడాయను.
ఇక మనం చూసే నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ కయ్యూను నుండి మనం చూస్తాం. ఈ మనస్సాక్షి ఎలాగా పనిచేస్తూ వచ్చిందో, మానవుని యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతూ వచ్చాయో ఈ మనస్సాక్షి యుగంలో ఇవన్నీ కూడా వివరించబడ్డాయి ఈ భాగంలో. మీకు కొన్ని చెప్తాను. అన్నీ కాకపోయినా మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇది మనకు తెలిసిన కథే. ఈ సంఘటన మనందరికి తెలుసు. చాలా సార్లు బోధకులు, పాస్టర్లు, దైవజనులు ఏం చెప్తారంటే, కయ్యూని యొక్క అర్పణ సరైంది గాదు అని జెప్తారు. హేబేలు అర్పణ శ్రేష్టమైన అర్పణ. అది రక్తంతో కూడింది. అందుకనే దేవుడు ఆ అర్పణ అంగీకరించాడు అనేది ఒక వ్యాఖ్యానం చేస్తారలా. కానీ దానికంటే ప్రధానమైన ఒక కారణం ఉందిక్కడ. కయ్యూని అర్పణ దేవుడు అంగీకరింపకుండా ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అక్కడ కయ్యూని దుష్టుని సంబంధం అని రాసుంటది. కయ్యూని యొక్క క్రియలు చెడ్డవి అని రాసుంటది. దుష్టుని సంబంధి అంటే సాతాను సంబంధి కయ్యూను. కనుక సాతాను దేవుని సంబంధి కాదు కయ్యూను. దేవునికి అర్పించుకోలేదు గానీ, ఆదివారం మందిరానికొచ్చి అర్పణ అర్పిస్తున్నాడనమాట. చాలా సార్లు మానవ నైజం ఇలాగుంటదండి చాలా మందిలో. ఇక్కడ అందుకనే స్టార్టింగ్‌లోనే కయ్యూని యొక్క దృశ్యాన్ని మనకు చూపిస్తున్నాడు ఈ మనసాక్షిని గురించి మాట్లాడుతున్నప్పుడు. చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగ ఉంటారు. సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళకిష్టమైనట్టుగా జీవిస్తారు బయట. అబద్ధాలాడొచ్చు, మోసాలు చేయొచ్చు, లంచాలు తీసుకోవచ్చు, బూతులాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆదివారం గుడికి రాంగానే, మందిరానికి రాంగానే శ్రేష్టమైన కానుక దేవుని దగ్గర తీసుకొస్తారు. ఆ కానుక దేవుడు అంగీకరిస్తాడని వాళ్ళు ఆశపడతారు. ఆ శ్రేష్టమైన కానుకను చూసి దేవుడు వీళ్ళు చేసిన తప్పంతా దేవుడు కొట్టివేస్తాడని అనుకుంటారనమాట. అక్కడ ఆదివారం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ మనసాక్షి గద్దింపు అనేది లేకుండా పోతుందన్నమాట. అర్థమవుతుందా? అంటే ఈ వారం అంతా ఇలా బ్రతికాను నేను. ఇప్పుడు ఒక అర్పణ తీసుకొస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఇది నాకు తగింది కాదు గదా! అని ఆలోచన చేయరు. అని ఆలోచన చేయరు. అది చాలా విచారం. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ కోవకు చెందినోళ్ళే. అందుకనే మనకి ఆదికాండంలో రాయబడిందేంటంటే, దేవుడట కయ్యూనును, అతని అర్పణను తృణీకరించాడు. అంగీకరింపలేదను. హేబేలును, అతని అర్పణను 2 మాట్లాడాడు. మొదటిగా వ్యక్తిని, ఆ తర్వాత అర్పణను మాట్లాడాడు. కయ్యూనును అన్నాడు ముందు. ఆ తర్వాత అర్పణ. హేబేలును అన్నాడు. ఆ తర్వాత అర్పణ. అంటే ఫస్ట్ ప్రభువుకి కావాల్సింది మనమే. మన అర్పణ గాదు. మనం ఆయనకి ఏం జేస్తున్నాం అన్నది గాదు అక్కడ ఇంపార్టెంట్. ఇక ఆ తదుపరి మనం 4 అధ్యాయం కొంచెం ముందుకొచ్చేస్తే, మనందరికి తెలిసిన స్టోరీ అంటే నేనిప్పుడు కథ అంతా వివరించట్లేదు. ఎందుకంటే మనము బైబిల్ డీటెయిల్‌గా చూడట్లేదు గదా! ఈ మనసాక్షి యుగంలో ఏం జరిగిందనేది చూస్తున్నాం ఓవరాల్‌గా. ఇక్కడ ఎప్పుడైతే తన తమ్ముడిని చంపేసాడో కోపం మీద కయ్యూను, అప్పుడు తమ్ముని యొక్క రక్తము మొరపెట్టిందన్నాడు దేవునికి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. మాట్లాడి అక్కడ ఆహ్, నా దోషము భరించలేనిది నేను యెహోవా సన్నిధి నుంచి వెలివేయబడ్డానన్నాడు. అక్కడ ఇంకొక మాటుందండి. కయ్యూను అడిగాడు దేవుడు హేబేల్ ఎక్కడ అంటే నాకేం తెలుసు అన్నాడు. నా తమ్మునికి నేను కావలా వాడినా అన్నాడు. అంటే అసలు ఆ మనసాక్షి అనేది పని చేయకుండా పోయిందక్కడ. ఆ! ఆ గద్దింపు లేదు. ఆ భయం లేదు. ఒక రకమైన గర్వపు సమాధానం దేవునికిచ్చినట్టుగా ఉంది. బయటికెళ్ళిపోయాడిప్పుడు. ఆదాము యొక్క పాపము కయ్యూనులో కొనసాగుతుందనమాట. ఈ మనసాక్షి యుగంలో మనం జూసేది అదే ఇప్పుడు. ఈ మనసాక్షి యుగంలో ఏంటంటే, ఆదాము చేసిన పాపము ఇప్పుడు అది తరతరాలుగా అది పాకుతూ వస్తుందనమాట. ఆ పాపము కొనసాగుతూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడుట
దేవుని నుండి దూరం చేయబడ్డాడు కయ్యూను. అప్పుడు ఎవరైనా గూడా దేవుని సన్నిధి నుండి వెలివేయబడితే, దేవునికి దూరం అయిపోతే సమస్య, దిగులు, దేశ దిమ్మరితనమే వస్తది. ఇక అంతకన్నా ఎక్కువేం లేదు. అదే కయ్యూను అనుభవించాడు. సమస్యలకు గురైపోయాడు. దిగులు చెందాడు. నన్నెవరైనా చంపేస్తారో అని భయపడ్డాడు. అప్పుడు అతనికి ఒక గుర్తేసాడంట. ఆ గుర్తేటో మనకు తెలీదు. ఆ తర్వాత అతడు దేశదిమ్మరిగా తిరగడం మొదలెట్టాడు. ఇలా తిరుగుతూ అతడు చేసిన పనేంటనేది మనం చూద్దాం. కయ్యూను చేసిన పనేంటో చూద్దాం. మానవుడు దేవునికి దూరమైన తర్వాత ఈ గ్యాప్‌ని ఫిల్లప్ చేయడానికి మానవుడు పడేది దిగులు, బాధ, కష్టం ఎంతో ఉంటది దేవుని బిడ్డలారా. ఏదో కోల్పోయిన అనుభూతి అన్నమాట. దేవుణ్ణి కోల్పోయిన వాడు ఆ గ్యాప్ అలాగే ఉండిపోద్దన్నమాట. దేవుడు లేని జీవితం వెల్తి జీవితం అన్నమాట. వెల్తైన జీవితం. ఆ కయ్యూను జీవితం కూడా అలాగే అయిపోయింది దేవుని బిడ్డ. ఒక రీతిగా వెల్తిని అనుభవించాడన్నమాట. సో, ఇప్పుడు అతను చేసిన మొదటి పనేంటనంటే, తన కుమారుని పేరిట ఒక పట్టణం కట్టాడు. ఆ పట్టణం ఏంటంటే, ఆ పట్టణం పేరే హానోకు. తనకు పుట్టిన కుమారుని పేరు హానోకు. ఈ హానోకు పేరిట ఒక పట్టణం కట్టాడు. అద్భుతమైన నగరం కట్టాడు. ఇది కువెట్ ప్రాంతానికి దగ్గరలో ఉంటది. యూఫ్రటీస్ నదికి దగ్గరగా మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్నటువంటిదన్నమాట. సిటీ ఆఫ్ ఇనాక్ అని అంటాం. ఇది కయ్యూను కట్టిన పట్టణం ఇది. ఏంటి ఈ పట్టణం యొక్క విశేషత ఏమిటి అనంటే, అప్పట్లో పట్టణం ఇలాగుండేదనమాట. కయ్యూను కట్టిన పట్టణం ఇలాగుండింది. ఈ పట్టణం యొక్క విశేషత ఏమిటి అనంటే, కయ్యూను ఏం చేశాడంటే, దేవుడు లేని జీవిత విధానం ఒకటి అలవరుచుకున్నాడనమాట. నన్నెవడు ప్రశ్నించకూడదిక. నాకు స్వేచ్ఛా జీవితం కావాలన్నట్టు. దేవుడు లేని ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడనమాట మానవుడు. ఈరోజు కూడా అదే చూస్తాం మనం దేవుని బిడ్డలారా. దేవుడు లేని ఒక ప్రపంచాన్ని మానవుడు సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క చెప్పు చేతల్లో, దేవుని యొక్క అధికారం క్రింద, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ, దేవునికి లోబడుతూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ జీవించడం అనేది మానవుడు ఇష్టపడట్లేదు ఈ రోజున. అందుకనే దేవుడు లేని ఒక ప్రపంచాన్ని ఎవరికి వాళ్ళే వాళ్ళు తయారు చేసేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ ఆహ్, ఎట్లాగైతే కయ్యూను ఒక సొంత పట్టణాన్ని కట్టేసుకున్నాడో అలాగనమాట. ప్రజలందరూ కూడా అలాంటి ఒక జీవితం కొరకు చూస్తున్నారు. ఆ తర్వాత మనకి లెమెకొస్తాడు. 4 అధ్యాయం 19 వచనంలో మనం గమనించినట్లయితే, ఆ తర్వాత ఈ హానోకు, హానోక్‌కి ఇరాదు పుడతాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలో నుండి లెమెకొస్తాడు. లెమెకొచ్చినప్పుడు ఈ మనస్సాక్షి యుగంలో జరిగిందేంటనంటే, అతడు ఇద్దరు భార్యలను కలిగిన వ్యక్తిగా మనకు కనపడతాడక్కడ. 19వ వచనంలో లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను అనే మాట మనం చూస్తాం. అంటే అర్థమేంటి దేవుని బిడ్డలారా ఇక్కడ? అంటే దిగులు పోగొట్టుకోవడానికి కయ్యూను సంతానం వెతికినటువంటి ఒక పరిష్కారం మనస్సాక్షి యుగంలో కయ్యూను సంతానం వెతికిన ఒక పరిష్కారం ఏంటంటే ప్లెజర్, ఆనందం. ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం వల్ల నాకు ఈ బాధ పోద్ది, ఈ దుఃఖం పోద్ది, ఈ దిగులు పోద్ది అని అనుకునేటువంటి ఒక భావం, ఒక యాటిట్యూడ్ వచ్చేసిందన్నమాట మానవులు. అసలు ఎవడు నేర్పారు నీకు ఇద్దరు భార్యలు ఉండాలని? కానీ వచ్చిన ఆలోచన అలాగ వచ్చేసింది ఆయనకి. దేవుని దృష్టిలో అది తప్పు గదా! కనుక దేవుని హద్దులను దాటారు. ఇద్దరు ఏక శరీరం అంటే వీళ్ళు ముగ్గురు ఏక శరీరం అవ్వచ్చు. నలుగురు ఏక శరీరం అవ్వచ్చు. పాలిగమి అంటున్నాం మనం. ఈరోజు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇది చూస్తాం మనం. పాలిగమి. అంటే మానవ జీవితంలో వాడికి తృప్తి లేక ఆనందం కొరకై వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు లేని జీవితం. దేవుడు లేని జీవితంలో వాడి ప్రయత్నాల్లో ఆనందం కొరకు ఒక ప్రయత్నం ఏంటంటే, ఇద్దరు, ముగ్గురు భార్యల్ని కలిగి ఉంటామనమాట. కనుక ఈ మానవుడు చేసింది కూడా అదే.
హి క్రియేటెడ్ ఎ కమ్యూనిటీ వితౌట్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవుడు లేని ఒక సమాజాన్ని సృష్టించుకున్నాడు. ఆ సమాజంలో స్వేచ్ఛగా, తనిష్టపూర్తిగా పని చేయాలని ఆశపడ్డాడు. ఆశపడ్డాడు. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ మనం చూసేది ఏంటనంటే, లెమెకు భార్యలిద్దరు. ఓకే. అక్కడ వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. మనకు తెలుసు ఆల్రెడీ. ఆదా ఒక భార్య పేరు. సిల్లా ఇంకొక భార్య పేరు. ఆదా అంటే ఏంటి అంటే అర్థం అలంకారం. సిల్లా అంటే నీడ లేక చీకటి. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక ఇది చాలా ఈనాటి ప్రపంచానికి వర్తించే మాటలివి. లెమెకు సంతానం అంటే లెమెకు చేసుకున్న భార్యలు ఈ దేనికి సూచనగా ఉంటున్నారంటే అలంకారం అన్నాడు. ఫ్యాషన్. ఫ్యాషన్ షో అన్నీ గూడా దేన్ని బట్టి వచ్చిందంటే దీన్ని బట్టి వచ్చిందనమాట. స్త్రీ విలువ దిగజార్చబడినటువంటి ఒక యుగం ఇది. ఆ టైంలో మనం గమనిస్తే. స్త్రీ విలువ దిగజార్చబడిందనమాట. దేవుని బిడ్డలారా ఇప్పుడు ఇంకొకటి మీరు చూడాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటనంటే మనము నిష్కళంక యుగం, ఆ తర్వాత మనసాక్షి యుగం, మానవ పరిపాలన యుగం ఇవన్నీ మాట్లాడుతూ వస్తాం గదా! ఇవన్నీ కూడా ఏదో ఒక రీతిగా రైట్ నౌ ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉంటున్న యుగంలో ఇవన్నీ కనపడతాయి మనకి. ఇవన్నీ కూడా వాటి యొక్క స్వభావాలు, వాటి యొక్క క్రియలు అన్నీ గూడా ఆ యుగాల్లో జరిగినవన్నీ గూడా ఇప్పుడు రైట్ నౌ మనం ఉంటున్నటువంటి కాలంలో కూడా మనం చూడగలం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్పుడుతో ఆ యుగంతో అవన్నీ అయిపోయినట్టానికి లేదది. అది ఎందుకు చూపిస్తున్నామంటే అప్పుడు ప్రారంభించబడ్డాయి అంతే అవి. అవి కొనసాగుతూ వస్తున్నాయన్నమాట. అది సంగతి. అప్పట్లో ప్రారంభించబడ్డాయి. అవి కొనసాగుతూ వస్తున్నాయన్నమాట. తరతరాలుగా అవి కొనసాగుతూ వస్తున్నాయి. మధ్యలో వేరే యుగాలు మనం చూస్తున్నప్పటికిని, ఇలాంటివి కొన్ని మనసాక్షి ఆ యుగం అనేది కంటిన్యూ అవుతూ వస్తుందన్నమాట. అంటే యుగంలో జరిగిన కార్యాలు. అలంకారం అనే మాట మనం మాట్లాడాం. అంటే స్త్రీ విలువ దిగజార్చినటువంటి ఒక యుగం. అలాగే మనం సిల్లా అనంటే నీడ లేకపోతే చీకటి. అంటే చీకటి అంటే పాపముకి సూచనగా ఉంటుందన్నమాట. ఒక స్త్రీని పాపపు వస్తువుగా వాడుతున్నారన్నమాట ఈరోజు. అలాగ అయిపోయింది ప్రపంచం. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, ఫ్యాషన్ వరల్డ్ ఇవన్నీ ఏంటనంటే స్త్రీని ఒక టాయ్, ఒక బొమ్మగా చేసుకొని అర్ధనగ్నంగా స్త్రీని తయారు చేసి ప్రపంచానికి చూపించేస్తున్నారన్నమాట. ఆ స్త్రీ కూడా సిగ్గు లేకుండా అలాగా ప్రవర్తించడం అనేది మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అర్ధనగ్నంగా. ఇవన్నీ ఏంటంటే ఇది ఆ కయ్యూను యొక్క సంతానంలో నుండి వచ్చిందనమాట ఇవన్నీ కూడా. మనం గమనిస్తే. వాళ్ళ పిల్లల పిల్లల్లో నుండి వచ్చినటువంటి ఒక జీవిత విధానం అది. ఒక జీవిత విధానం. అలాంటి ఒక జీవిత విధానం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. స్త్రీ గౌరవం పోయింది ఆ టైంలో. కయ్యూని యొక్క నిర్ణయాలు, దేవుడు లేని ప్రపంచం, స్వేచ్ఛను కోరుకునే ప్రపంచం. ఈరోజు అదే ఉంది మానవుల్లో. స్వేచ్ఛ కావాలంటున్నాడు. తనకిష్టమైంది జేసుకోవాలంటున్నాడు. మీరు నైకే అనే ఒక కంపెనీ ఉంది గదండీ! షూ కంపెనీ గదా! నైకే. నైక్ అంటారు మనం. ఎన్ఐకేఈ నైకే అంటారు దాన్ని. ఆ నైకే కంపెనీ వాడి యొక్క ఒక వాడిదొక ఎంబ్లమ్ ఉంటది. వాడిదొక లోగో ఉంటది. ఆ లోగో గుర్తేంటో తెలుసా? టిక్ మార్క్ యేసుంటది. టిక్ మార్క్. ఆ టిక్ మార్క్ ఏంటో తెలుసా అండి? ఆ టిక్ మార్క్ కింద ఒకటి రాస్తాడు. అదేంటంటే జస్ట్ డూ ఇట్ అని రాస్తాడు. వాడి స్లోగన్ అది. జస్ట్ డూ ఇట్ అని. అసలు ఆ షూ కంపెనీకి దీనికి ఏటి సంబంధం మనకేముండదక్కడ. కానీ జస్ట్ డూ ఇట్ అని రాసుంటది దాని మీద. అంటే నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యిరా బాబు అన్నట్టుగా ఉందన్నమాట. ప్రపంచానికి చెప్తున్నాడు జస్ట్ డూ ఇట్ అని. నీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయి అన్నట్టు. కనుక అలాంటి ఒక ప్రపంచం వచ్చేసిందన్నమాట అక్కడి నుంచే మనకి. ఆ తర్వాత ఆదికాండం 4 అధ్యాయం 20 వచనంలో మనం చూస్తే ఆదా యాబాలుని కన్నది. యాబాలు ఎవరు? పశువుల గలవాడు. సంపదకు గుర్తనమాట యాబాలు. అంటే ఇప్పుడు దేవుడు లేని ప్రపంచంలో సంపద కొరకు చూస్తున్నారు జనమంతా. ధనవంతులవ్వడానికి ట్రై చేస్తున్నారన్నమాట.
అది నెక్స్ట్ సంతానంలో సంతానంలో మనం చూసేటువంటి ఒక విషయం. కయ్యూను నుండి వచ్చినటువంటి సంతానంలో నుండి ఆదాలో నుండి వచ్చినటువంటి యాబాలు. యాబాలు పశువులు గలవాడు, సంపద కలిగినటువంటి వాడు అని. అధికమైన సంపదను కోరుకొని ధనవంతులవ్వడానికి ఇష్టపడ్డారన్నమాట. ఈరోజు కూడా ఆ భావన, ఆ యాటిట్యూడ్ ధనవంతులవ్వడానికి ప్రయాసపడటం, డబ్బు కొరకైనటువంటి తపన, పరుగు అంతా మనం చూస్తున్నాం. ఈరోజు చూడండి మనుషులు మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పరుగున పరిగెడుతుంటారు పనుల కొరకు. బిజినెస్ అంటాడు, పని అంటాడు, ఆఫీస్ వర్క్ అంటాడు. రాత్రి 11 దాకా పని చేస్తాడు, వస్తాడు. ఇవన్నీ దేని కొరకు? కొన్నిసార్లు ఓవర్ టైము, ఎక్స్‌ట్రా టైము, సాటర్‌డేలు, సండేలు ఆడికి ఆఫ్‌లే లేవిక. ఇదంతా ఏంటంటే డబ్బు సంపాదించుకోవడాని కోసం. దేవుడే శనివారం రోజున రెస్ట్ తీసుకున్నాడు. మానవుడికి రెస్ట్ లేదు. 7 రోజులు పని చేస్తున్నాడు 24/7. 24/7 7 రోజులు పని చేస్తున్నాడు. ఈ సంపదని పెంపొందింపజేసుకోవడం అనేది అక్కడి నుండి వచ్చిందనమాట. ఆ కుటుంబ వ్యవస్థలో నుండి వచ్చింది మనకి. 2, 3 ఇండ్లు, 2, 3 కార్లు, ఒక్కొక్కడికి 6 కార్లు. దేవునికి సమయం లేదు, ప్రార్థనకి సమయం లేదు, చర్చ్‌కి సమయం లేదు. చూసారండి? అందుకనే మొదటి తిమోతిలో గూడా అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో పడిపోతారు, ఉరిలో పడతారంట. మత్తయి సువార్త 6లో అంటాడు, దేవునికిని, సిరికిని ఎవడు దాసులుగా ఉండలేడు గదా! అంటాడు. ఇది హెచ్చరికలు మనకి. ఏంటంటే, ఆ యుగంలో ప్రారంభించబడినటువంటి కొన్ని ఆహ్, జీవిత విధానాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా మానవుని యొక్క పతనానికి దారితీస్తున్నాయి. దేవుడు లేని ప్రపంచం. దేవుని నుండి దూరమైపోయిన మానవుడు అనే మాట మనం చూస్తాం. సేమ్ కండిషన్ ఈరోజు కూడా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మీరు గమనిస్తే యాబాలు అతడు 2 పనులు చేశాడట. సితారాను, సానికను తయారు చేశాడట యాబాలు. ఆ 4 అధ్యాయం 21 వచనంలో మనం చూస్తాం అది గూడా అక్కడ మాట. అతని సహోదరుని పేరు యాబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. మూల పురుషుడు అనే మాట రాయబడింది. మూల పురుషుడు. అంటే ఇవి తయారు చేసే వాళ్ళకి మూల పురుషుడు అంటే ఏంటి? ఇవి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవి. సితారా, సానిక అనేది పైప్స్ అన్నమాట. పైప్స్ ఇన్‌స్ట్రుమెంట్. అంటే ఇవన్నమాట. అప్పట్లో సితారా అంటే ఏంటంటే, ఈ స్ట్రింగ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నమాట. ఈ తీగలు కలిగిన ఆహ్, వాయిద్యాలు. వాయిద్యం అన్నమాట. తీగలు కలిగిన వాయిద్యం. ఈరోజు గిటార్ అంటున్నాం మనం. లేతే వయలిన్ అంటాం. లేతే సితారా అంటాం. ఈరోజు చాలా మాటలు మాట్లాడుతున్నాం గదా! చాలా ఉన్నాయి ఇలాంటివి వాయిద్యాలు. అలాగే పైప్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటున్నాం. ఇవన్నీ గూడా ఏంటంటే సంగీతానికి సూచనగా ఉంటున్నాయన్నమాట. కనుక ఇప్పుడు యాబాలు ఎవరు? యాబాలు ఎవరనంటే ఇక్కడ బైబిల్‌లో వెరీ క్లియర్‌గా రాసింది ఏంటనంటే, ఇతడట యాబాలట ఈ సితారా, సానికను చేసే వాళ్ళకి మూల పురుషుడన్నాడు. అంటే సంగీతానికి మూల పురుషుడనమాట. హి ఈస్ ద ఇన్‌స్ట్రుమెంటల్ ఫార్ ద మ్యూజిక్ వరల్డ్. మ్యూజిక్ వరల్డ్. అయితే కయ్యూను సంతానం నుండే ఈ సంగీతం వచ్చింది యాక్చువల్‌గా చెప్పాలంటే మనం. ఈ రోజున ప్రపంచం అంతటా కూడా ఈ సంగీతమే టాప్ ప్రయారిటీలో ఉందండి. సంగీతం టాప్ ప్రయారిటీలో ఉంది ఈరోజు. మీరు గమనించినారా? మీరు చూడండి ఆ కయ్యూను ఒక్కొక్కరు దేన్ని తయారు చేసుకుంటూ వచ్చారో, దేనికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వచ్చారో, అవే ఈనాటి వరకు కూడా మానవ జీవితంలో అతి ప్రాముఖ్య స్థానాన్ని తీసుకుంటున్నట్టుగా మనకు కనపడతా ఉన్నాయి ఈరోజు గూడా. అది దేవుడు లేని ఒక ప్రపంచానికి గుర్తనమాట. అలా తయారు చేసుకున్నామన్నమాట. ఏమాత్రం కూడా ఆ గిల్ట్ ఫీలింగ్ గద్దింపు లేకుండా, మనసాక్షి గద్దింపు లేకుండా. ఇవన్నీ మానవుడు దేవుడిని దూరం జేసేసుకొని చేస్తున్న పనులుగా మనం గమనిస్తున్నాం. ఆమోస్ గ్రంథంలో రాయబడిన మాట, వాళ్ళు పిచ్చి పాటలు పాడుచు అనుందక్కడ. ఈరోజు చర్చెస్‌లో గూడా విపరీతమైన ఈ మ్యూజిక్ ప్రపంచం అనేది ఒకటొచ్చేసింది. ఒక తల, తోక లేని పాటలు పాడేస్తున్నారు. ఆహ్, లోక సంబంధమైనటువంటి మ్యూజిక్‌ని చర్చ్‌లో ఇంట్రొడ్యూస్ చేసేస్తున్నాం మనం.
ఆ లోక సంబంధమైన డాన్స్‌లు, లోక సంబంధమైన ఆహ్, పాడ పాట పాడే విధానం గాని, పాట యొక్క లిరిక్స్ గాని, దాంట్లో రాయబడిన మాటలు గాని, మనం కొన్ని మాటలు వింటే అది దేవునికి సంబంధించినయి గాదు. ఏదో ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు మాట్లాడుకున్నట్టుగుంటాయి కొన్ని పదాలు. దేవుని పాటలవి. వాళ్ళు అదేదో గొప్ప పాటలుగా ఎంచి రాస్తున్నారవి. కనుక ఈరోజు ఈ మ్యూజిక్ ప్రపంచం మనుషుల్ని బాగా చెడిపేస్తుందండి. చెడిపి పడేస్తుంది. మీ అందరికి తెలుసు ఈ మధ్య పెద్ద గొడవైపోయింది గదా! అక్కడ. వాళ్ళు అదో పెద్ద హైదరాబాద్‌లో పెద్ద ఆహ్, గ పరేడ్ గ్రౌండ్స్‌లో ఓ పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ బెట్టేసి బీభత్సం జేసేసారు. చాలా ప్రభు నామానికి అవమానం తీసుకొచ్చినటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఆ! మేమెవరి మాట వినం అని అంటున్నారు. ఎంతమంది పెద్దోళ్ళు జెప్పినా మేము వినం అంటున్నారు. ఇదే కరెక్ట్ అన్నట్టుగా. పిచ్చి పిచ్చిగా ఎగిరి, పిచ్చి పిచ్చిగా డాన్స్‌లేసి, దేవుని నామాన్ని అవమానపరిచిన సందర్భాలు ఈరోజు చర్చెస్‌లో జరుగుతున్నాయి. క్రైస్తవ లోకంలో కనపడతా ఉన్నాయి. దయ్యముల సంగీతం అని అంటున్నాం అన్నమాట. ఈ మ్యూజిక్ ప్రపంచం అంతా కూడా ఎవరి కంట్రోల్‌లో ఉందో తెలుసా అండి? సాతాను కంట్రోల్. ఎందుకని తెలుసా మీకు? ఎందుకంటే ఆ లూసిఫర్ ఉన్నాడు చూసారా? మీకు లాస్ట్ టైమ్ గూడా మీకు గుర్తు చేశాను. లూసిఫర్ ఎవరంటే మ్యూజిక్‌కి ఇన్‌చార్జ్ అన్నమాట అతను పరలోకంలో. పరలోకంలో మ్యూజిక్ ఇన్‌చార్జ్. పిల్లన గ్రోవులు వాయించేవారందరూ తన చుట్టూ ఉండేవాళ్ళట. ఆ మ్యూజిక్‌కి డైరెక్టర్ ఆయన లూసిఫర్. కనుక ఆ లూసిఫర్ పడద్రోయబడినప్పుడు మానవుల్లో అత్యధికంగా పెట్టినటువంటి ఒకటిదేంటిదంటే మ్యూజిక్. ఇదే మ్యూజిక్ వరల్డ్ ద్వారా దేవుని నామానికి అవమానం కలగాల, అపకీర్తి కలగాల అని సాతాను యొక్క ఆలోచన అన్నమాట. లూసిఫర్ యొక్క ఆలోచన దేవుని బిడ్డ. అది మీరు గమనించాలి. తర్వాత ఆదికాండం 4 అధ్యాయం సిల్లా అంటే ఆదా, సిల్లా వీళ్ళిద్దరు ఉన్నారు గదా! ఈ సిల్లా తొబల్ కాయిను అని అంటారు. తొబల్ కాయిను అంటే కయీన్, తొబల్ కయీన్ అని అంటారు. తొబల్ కయీన్‌ని కన్నది. ఈ తొబల్ కయీన్ ఏం చేసేవాడంట? రాగి, ఇనుము పనిముట్లు తయారు చేసేవాడు. పనిముట్లు స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. మీరు చూడండి అంచెలంచెలుగా వీళ్ళు ఒక్కొక్క విషయాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ప్రపంచానికి. ఒకళ్ళేమో ఒకళ్ళేమో సంపద కదా! ఒకళ్ళేమో వ్యవసాయం. ఒకళ్ళేమో మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఇప్పుడేమో ఇతడు ఏం చేస్తున్నాడు? రాగి, ఇనుము పనిముట్లు తయారు చేస్తున్నాడు. హి వాస్ ద ఫస్ట్ ఇంజినీర్ అన్నమాట. ఫస్ట్ ఇంజినీర్ అని మనం చెప్పొచ్చు. న్యూ డివైసెస్ స్టార్ట్ అవ్వడం. క్రొత్త కొత్త, కొత్తవి కనుక్కోవడం టెక్నాలజీ. ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా దీని కిందకొస్తాయన్నమాట. ఈ రాగి, ఇనుము పనిముట్లు ఫస్ట్ ఇంజినీర్ అని మాట్లాడుతున్నాం. క్రొత్తగా తయారు చేయబడినటువంటివి అనే ఒక కాన్సెప్ట్‌ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అవి ఏంటంటే న్యూ డివైసెస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ న్యూ డివైసెస్ అన్నీ కూడాను, ఇవన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉంటూ వస్తున్నాయంటే, ఇవన్నీ కూడా అంటే ఈ రోజున మనం గమనిస్తే వీటన్నిటికి మూలం ఏంటంటే ఆ కయ్యూను సంతానం. ఆ కయ్యూని యొక్క సంతానం వీటన్నిటికి మూలంగా ఉండి, వీటన్నిటిని తయారు చేసుకుంటూ వచ్చినట్టుగా మనం గమనిస్తాం. తర్వాత ఇంకో విచారకరం ఏంటంటే లెమెకు ఇద్దరిని చంపేస్తాడు. 4 అధ్యాయం 23 వచనంలో మీరు చూస్తే ఆదికాండం. లెమెకు ఇద్దరిని చంపేస్తాడు. చంపినప్పుడు దాని అర్థం ఏంటి? పాపాతిశయం అంటున్నాం మనం. అంటే పాపం చేయడంలో అతిశయించడం అన్నమాట. అరే! నేనెవరిననుకున్నావు? నేను రౌడీ షీటర్‌నోయ్. నేను ఇంతమందిని చంపానోయ్. నేను ఇన్ని సార్లు జైలుకెళ్ళానోయ్. అని గర్వంగా చెప్పుకునేవాడున్నారు ఈ రోజున. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? కనుక పాపాతిశయం నేర సామ్రాజ్యం అంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లెమెక్కు యొక్క సంతానం నుండి మనం చూసేదేంటంటే నేర సామ్రాజ్యం స్టార్ట్ అయిందన్నమాట. లెమెక్కు నుండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. టేకింగ్ ప్రైడ్ ఇన్ కిల్లింగ్. మనుషుల్ని చంపడంలో, బలాత్కారం చేయడంలో, బాంబులేయడంలో అతిశయాన్ని పొందటం అన్నమాట. అతిశయాన్ని పొందటం అన్నమాట. ఇది ఎంత విచారకరమైన విషయం దేవుని బిడ్డలారా గమనించండి. అలాగా ఈరోజు మానవుడు తయారయ్యాడు. ఈ మనసాక్షి యుగంలో కూడాను ఇవన్నీ ఇంట్రొడ్యూస్ అయినాయి. మనసాక్షి యుగంలో ఇవన్నీ వచ్చినాయి బయటికి. ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మీరు
ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం చూడండి. 18, 19 వచనాలు ఏం రాయబడిందో చూద్దాం. ఈ ఈ జరిగిన కార్యాలన్నీ మనం కయ్యూను నుండి ఇప్పటిదాకా చూసిన ఇవన్నీ గూడాను ఒక మాటలో ముడేసి చెప్పాలంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. 18, 19లో వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై. కయ్యూను గూడా దేవుని నుండి దూరమైపోయాడు. కనుక దేవుని యొక్క జీవాల్లో నుండి వేరుపరచబడిన వారై మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూసారా? వ్యర్థతను అనుసరించి దేవుడు లేని ప్రపంచంలో తమకిష్టం వచ్చినట్టుగా వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అని చూస్తుంది. దేవుని బిడ్డలారా మీరు గమనించండి ఈ మాటలు. కనుక ఇవన్నీ కూడా ఈ బుద్ధి, ఈ యాటిట్యూడ్, ఈ మనస్తత్వం, ఈ పాపపు ఆలోచన ఇవంతా కూడా కయ్యూని యొక్క సంతానంలో నుండే వచ్చింది. మొత్తం కయ్యూని సంతానంలో నుండి మనం చూస్తూ వస్తున్నాం అన్నమాట. ఇది ఒక భయంకరమైనటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఇదొక భయంకరమైన విషయంగా మనం చూస్తాం. ఇక ఆ తర్వాత మనము అంటే ఇక్కడ నేనింకా చాలా విషయాలు చెప్తాను. ఇప్పుడు గాదు. ఇదే మనస్సాక్షి యుగాన్ని మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కంటిన్యూ జేస్తాం. ఈ మనస్సాక్షి యుగాన్ని నేను కంటిన్యూ జేస్తాను. ఇప్పటితో అవ్వలేదిది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం మీకు జ్ఞాపకం జేయాలా. మనస్సాక్షి యుగంలో ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని అందరికుండేటువంటి ఒక అనుమానాన్ని అదొక్కటి మీకు క్లారిటీ ఇచ్చి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. ఇదే మనస్సాక్షి యుగాన్ని కంటిన్యూ చేస్తాం. 6వ అధ్యాయంలో మీరు చూడండి. మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే మొదటి 2 వచనాలు నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అని. ఇక్కడ అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకొనిరి అనే మాట మనం చూస్తున్నాం 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు. నేను ఇది ఆ రెఫరెన్స్ ఇక్కడ రాయలేదు మీకు. 6వ అధ్యాయం. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు రాసుకోవచ్చు. అది మనం చూస్తాం. ఇక్కడ ఎవరు వీళ్ళనేది ఒక పెద్ద ప్రశ్న ఎప్పుడు మనుషులు అడిగేటువంటి ఒక ప్రశ్న ఇది. యాక్చువల్‌గా చెప్పాలంటే మీరు గమనిస్తే ఇక్కడ షేతు, షేతు సంతానం దేవుని కుమారులు అని చెప్తారు. షేతు సంతానం దైవ కుమారులు. దైవత్వం కలిగి, దేవుని భయం కలిగి వచ్చిన కుమారులని అర్థం. విశ్వాసులని అర్థం అన్నమాట. అలాగే కయ్యూను సంతానము నరుల కుమార్తెలు అని అర్థం అన్నమాట. నరుల కుమార్తెలు అంటే కయ్యూను సంతానం నుండి వచ్చిన వాళ్ళన్నమాట. ఇది ఒకటి మనం గమనించాలి. అంటే దేవుని అంటే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే దేవుని కుమారులు అని అన్నప్పుడు యాక్చువల్‌గా దేవదూతలనే మాట కూడా ఒక అర్థం ఉంటది. దేవదూతలనే ఒక అర్థం వస్తది. మరి దేవదూతలు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారా? అట్లాగా అంటానికి ఏమి లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవదూతలు డైరెక్ట్‌గా మనిషి రూపం దాల్చి వచ్చిన సందర్భాలు కూడా బైబిల్‌లో ఉన్నాయి. మనకి గమనిస్తే లోతు టైంలో కూడా కనపడతారు కదా! దేవదూతలు వచ్చినప్పుడు లోతు తన ఇంటికి తీసుకెళ్తే, ఆ ఊర్లో ఉన్నోళ్ళందరూ గూడా 19వ అధ్యాయం మనం చూస్తాం. ఆదికాండం. ఆ ఊర్లో ఉన్నోళ్ళందరూ వచ్చి అక్కడ దేవదూతలతో పాపం చేయడానికి ఇష్టపడతారు. పురుషులాళ్ళు. దేవదూతలు పురుషులాళ్ళు. ఆళ్ళతో పాపం చేయడానికి అంటే పురుష సంయోగులనమాట. సొదొమ, గొమొర్రా మనుషులందరూ గూడా పురుష సంయోగులుగా మనం చూస్తాం. అక్కడ ఒక సందర్భంలో దేవదూతల్ని డైరెక్ట్‌గా మనుషుల వలె పంపించినట్టుగా చూస్తాం దేవుడు. కానీ ఇక్కడ దేవదూతలు నరుల కుమార్తెల్ని వివాహం ఆడినట్టు గాదు. ఇది ఇక్కడ షేతు సంతానం, లెమెకు సంతానం గురించి మాట్లాడుతున్నాడన్నమాట. అంటే దైవ బిడ్డలు లోక సంబంధమైనటువంటి బిడ్డల్ని వివాహం ఆడటం అన్నమాట. దైవ కుమారులు విశ్వాసులు, అవిశ్వాసుల్ని
వివాహం ఆడడం అన్నమాట. ఇది తప్పనే మాట మనకి జ్ఞాపకం చేయబడతా ఉందన్నమాట బైబిల్‌లోనే. కనుక రెండవ కొరింథీ పత్రికలో కూడాను మనం గమనిస్తే మీరు చూడండి. రెండో కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ 14 వచనంలో కూడా చాలా క్లియర్‌గా ప్రభువు చెప్తాడు. 14 వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి సంబంధం అని అంటున్నాడు. కనుక విశ్వాసులకి, అవిశ్వాసులకి సంబంధం ఉండకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ 6వ అధ్యాయంలో అది జరిగిందట. విచారకరంగా ఆహ్, పాపము విస్తరిస్తూ ఉన్న టైంలోనే 6వ అధ్యాయంలోనే అక్కడ జరిగిన ఒక క్రియ ఏంటంటే ఆళ్ళు దైవ కుమారులు లోక సంబంధమైనటువంటి కుమార్తెల్ని వివాహమాడారు అనే మాట. అంటే దేవుని బిడ్డలు సాతాను బిడ్డలతో వివాహమాడారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు పాపం బహుగా విస్తరించిందని అక్కడ తెలియచేయబడుతుంది 6వ అధ్యాయంలోనే 5వ వచనంలో పాపము బహుగా విస్తరించింది. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఈ అంటే షేతు యొక్క సంతానం, ఇటు కయ్యూని యొక్క సంతానం వీళ్ళిద్దరూ కలవడం వల్ల, వివాహం ఆడటం వల్ల పుట్టిన వాళ్ళలో నుండి వచ్చిన సంతానం ఎవరంటే నెఫీలీలనమాట. నెఫీలీల సంతానం. ఈ నెఫీలీలు ఎక్కడ కనపడతారు మీకు? మీకు కనాన్‌లో కనపడతారు. ఆ! నెఫీలీలు కనాన్‌లో అదేంటి సంఖ్యాకాండం 13 అధ్యాయంలో 32, 33 వచనాల్లో మీరు చూస్తారక్కడ. నెఫీలీలను చూసితిమంటాడు. ఆ 10 మంది 12 మంది వెళ్ళొచ్చి 10 మంది మోషేకిస్తున్న కబురేంటంటే కనాను గురించి, అక్కడ నెఫీలీల వంశపు వారిని మేము చూచితిమి. వారు చాలా బలమైన వారు, ఎత్తైన వారు. వారి మీద మనం యుద్ధానికి పోజాలమంటిరి. కనుక దేవుడు ఆ సంతానాన్ని టోటల్‌గా వాష్ ఔట్ జేశాడు. తుడిచిపడేసాడు భూమి మీద లేకుండా. ఇప్పుడు లేరాళ్ళు. అలాంటోళ్ళు లేరిప్పుడు. కనుక చెప్పేదేంటంటే వాక్యం చెప్తుందేంటంటే, ఈ షేతు సంతానము, ఈ తర్వాత కయ్యూను సంతానము, వీళ్ళిద్దరి ద్వారా పుట్టినటువంటి సంతానమే నెఫీలీల సంతానం. ఆ నెఫీలీల సంతానం అలాగే విస్తరించింది కొంతకాలం. ఆ తదుపరి వాళ్ళు కూడా దేవుడు వాళ్ళని గూడా నాశనం జేసి పడేసాడనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ నెఫీలీల వంశం అలాగా తుడిచివేయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక మనం గమనించినట్లయితే కయ్యూను దేవుని నుండి దూరమైపోయి, దేవుని లేని ఒక పట్టణాన్ని కట్టుకొని, ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత తన సంతానంలో నుండి ఒక్కొక్కళ్ళు ఎలాగ తయారయ్యారో, దేనికి మూలమయ్యారో అవన్నీ కూడా మనం చూస్తాం. అందానికిని కదా! చీకటి కార్యాలకిని, తర్వాత ఇంజినీరింగ్ వర్క్‌కిని, నూతనమైన విషయాలు కనిపెట్టడానికిని, వీటన్నిటికి తర్వాత మ్యూజిక్ వరల్డ్‌కి వాళ్ళంతా కూడా కారణమైనట్టుగా మనం చూస్తాం. కనుక ఇది ఒక భాగమే. ఏది మనసాక్షి యుగంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మాత్రమే. మనం మళ్ళీ వచ్చే వారం ఇదే కంటిన్యూ చేస్తాం. ఇదే కంటిన్యూ చేసి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. కనుక